ఇప్పుడు నాకు ఆకలి వేసినా కూడా తిన్నాను, ఆకలి వేసినా నేను తిన్నాను. మహా అయితే ఏ తేనో నీళ్ళలో కలుపు తాగుతాను, లేకపోతే బెల్లం మొక్క తిను. ఎందుకు తిన్నాను? ఆకలి ఉన్నా ఫుడ్ ఉన్నా కూడా తిన్నాను. ఎందుకు? నాకు రేపు ముఖ్యం. ఇక్కడ ఆధ్యాత్మిక పరిభాషలో రేపు అంటే మరణం తర్వాత. ఇది మళ్ళీ వస్తుందా? ఈ శరీరం మళ్ళీ వస్తుందా? ఇందులోంచి వెళ్ళిపోయాక నువ్వేమన్నా మళ్ళీ వెనక్కి తెప్పించగలవా? మా నాన్న వెళ్ళిపోయాడు అని ఏడవగలవు. ఒక్కసారి నాన్న ఏదేదో మనం సినిమాలో మాట్లాడుకుంటాం, చూస్తుంటాం. ఇక రారు. ఎవరు తీసేశారు నిన్ను అందులోంచి? నువ్వు ఎన్ని రంగులేసావు దీనికి, ఎన్ని పౌడర్లు కొట్టావు, ఎన్ని రకాల ఆభరణాలు పెట్టావు, ఎన్ని యాక్సులు కొట్టావు, ఎన్ని ట్యాక్సులు కట్టావు. అందులో వెళ్ళిపోతే నిన్ను ఎవరైనా చూస్తారా? ఇంట్లో పెట్టుకుంటారా? ఇలా ఆలోచిస్తే ఇది వైరాగ్యము అంటారు. దానికి తగ్గట్టు నీకు సాధన కావాలి. ఆ సాధన చేస్తే భక్తి వస్తుంది, భక్తి వస్తే ముక్తి వస్తుంది. ఈ జ్ఞానం ఎవరు పంచాలి? పంచవలసినటువంటి వాళ్ళు పంచితే ఆ జ్ఞానం వైపు వెళ్ళరు.